హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. గీత ఇంకా జున్ను ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. రాజా కూడా ఇక్కడ బయట నిద్రపోతూ ఉంటాడు. చిన్ని, సీత బయట తారతో మాట్లాడుతూ ఉంటారు. తార వదినా, ఇది నిజమేనా? ఎవరో మంత్రగత్తె మన ఊర్లోకి వచ్చిందంట. అందంగా ఉన్న మగవాళ్ళందరినీ ఎత్తుకుపోతూ ఉందంట. నిజమేనా? అవునవును సీత, నువ్వు చెప్పేది నిజమే. కానీ అది మంత్రగత్తె కాదు, అది దయ్యం. తన మంత్రాల సాయంతో ఆ దయ్యం మగవాళ్ళని ఎత్తుకొని పోతుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ దయ్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో. సరే, నువ్వు జాగ్రత్త. సీత, చిన్ని వాళ్ళ నాన్నగారిని కూడా ఇంట్లో నుంచి బయటకు రానివ్వకు. నేనింకా ఈ విషయం అందరికీ చెప్పాలి. నేను వెళ్తున్నాను సీత. అయ్యో మమ్మీ, అది దయ్యమా? ఇంతకీ ఆ దయ్యం ఎలా వచ్చింది? ఏం చేస్తుందో ఏంటో? మమ్మీ, ఆ దయ్యం డాడీని ఏమైనా చేస్తుందేమో. పదండి, మనం త్వరగా ఇంటికి వెళ్దాం. అవునవును, చిన్ని చెప్పేది నిజమే. చిన్ని వాళ్ళ నాన్నగారు ఈ టైంకి లేచి పొలానికి వెళ్తారు. ఆయన్ని వెళ్ళొద్దని చెప్పాలి. అలాగే గీత కూడా రాజాని బయటికి పంపించొద్దని చెప్పాలి. పద పద చిన్ని, గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. అలా చిన్ని, సీత ఇద్దరు కలిసి గీత వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇంతలో ఆ మంత్రాల దయ్యం గీత వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ పడుకొని ఉన్న రాజాని చూస్తుంది. ఇతనెవరు కానీ పోలి అందంగా ఉన్నాడు. ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటాను. మా రాజ్యానికి రాజును చేస్తాను. కానీ ఇతను ఎలా పెళ్లి చేసుకోవాలి? ఓహో, ఎంత అందంగా ఉన్నాడు. ఇతన్ని పెళ్లి చేసుకుంటే నేను అమరురాలినవుతాను. అలా ఆ మంత్రాల దెయ్యం రాజాని ఎత్తుకుపోవడానికి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ దెయ్యం పక్కనే ఉన్న గీతని చూస్తుంది. గీత నిద్రపోతూ ఉంది. అరే, ఇదెవరు? ఈవిడ అతని భార్యమో? నేను అతనిలాగా మారిపోతాను. అలా ఆ దెయ్యం గీతలా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఏమండి లేగవండి, తెల్లారిపోయింది. ఎంతసేపు పడుకుంటారు? ఇంకా లేవండి త్వరగా. అబ్బా గీత, ఎందుకు అలా అరుస్తున్నావు? నాకు ఇంకా నిద్ర వస్తుంది. రాత్రి అసలే చాలా లేట్ అయింది కదా. ప్లీజ్ గీత, నేను కాసేపు పడుకుంటాను. అయ్యో, ఇదేంటి ఇతను లేవడం లేదు? మళ్ళీ పిలుస్తాను. ఏమండి త్వరగా, మన జున్నుకి ఆకలి వేస్తుందండి. త్వరగా వెళ్లి పాలు తీసుకుని రండి. ఆ మాటలకు రాజా వెంటనే నిద్రలేస్తాడు. ఏంటి, జున్నుకి పాలు కావాలా? సరే సరే, వెంటనే తీసుకొస్తాను. ఇలా రాజా నిద్రలేస్తాడు. కాని లేచి చూసేసరికే రాజాకు ఎదురుగా మంత్రగత్తె ఉంటుంది. అరే, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? నేనండి, నేనే మీ గీతను. రండి వెళ్దాం. వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం రండి. నేను ఇతన్ని ఎలాగైనా వశపరుచుకుంటాను. నా వాణ్ణి చేసుకుంటాను. చూడండి, నా వైపే చూడండి. ఇదిగో చూడండి, మీరు మీ దృష్టంతా నా మీద పెట్టండి. నేనే మీ గీతని, చూసారా? అలా మంత్రాల దెయ్యం కొన్ని మంత్రాలు చదువుతుంది. వెంటనే రాజా మారిపోతాడు. ఆ మంత్రాల దెయ్యం చెప్పిన మాటలు వినడం మొదలు పెడతాడు. ఆ దెయ్యం వైపే రాజా వెళ్తూ ఉంటాడు. ఇంతలో జున్నుకి మెలకు వస్తుంది. డాడీ ఆడుకుంటా. డాడీ ఆడుకుందాం. దయ్యం దయ్యం దయ్యం. మమ్మీ దయ్యం మమ్మీ. ఇలా జున్ను ఆ దయ్యాన్ని చూసి భయపడి గీతను నిద్రలేపుతూ ఉంటాడు.
ఆ జున్ను ఏంటి పొద్దున్నే దయ్యం దయ్యం అని అరుస్తున్నాడు? ఎక్కడ ఏమైంది? ఆ అరే ఇదేంటి? ఆ ఏమండి మీరెక్కడికి వెళ్తున్నారండి? అయ్యో ఏమండి మీరు నా మాటలు వినిపించుకోరేంటండి? ఏమండి ఆగండి. ఓ ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇక్కడికి ఎలా వచ్చావు అసలు? ఆ ఏంటండి మీరు నన్నే ఎవరని అడుగుతున్నారు? నేను మీ భార్య గీతనండి. మీకేమైంది అసలు? ఆ ఇదేనా ఆ మంత్రాల దెయ్యం? నిన్నే వీధిలో కొందరు మాట్లాడుకుంటుంటే విన్నాను. అయ్యో మీరు అటువైపు వెళ్ళకండి, నా మాట వినండి. ఓ కాదండి, నేను మీ భార్యను. రండి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఎవరు నువ్వు? ఇక్కడి నుండి వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు. ఇప్పటి నుంచి తను నా భర్త. నేను తనని పెళ్లి చేసుకుంటాను. అప్పుడు తను నా రాజ్యానికి రాజు అవుతాడు. ఇదంతా విని జున్ను ఏడుస్తూ ఉంటాడు. డాడీ డాడీ దయ్యం దయ్యం. అరే ఎవరి పిచ్చి పిల్లాడు? అరే ఎవరు నువ్వు? నా భార్యను పట్టుకుని దయ్యం దయ్యం అంటున్నావు? నువ్వు నీ కొడుకుని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో ముందు. ఓ పద గీత, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలా రాజా ఆ మంత్రగత్తె వైపే వెళ్తూ ఉంటాడు. ఆ మంత్రాల దెయ్యం నవ్వుతూ ఉంటుంది. నువ్వు నా భర్తని ఎక్కడికి తీసుకువెళ్ళలేవు చెప్తున్నా. నేను నా భర్తని కాపాడుకుంటాను. నువ్వు నన్ను ఏం చేయలేవు. కావాలంటే నీ భర్తను కాపాడుకో చూద్దాం. అలా మంత్రగత్తె రాజాని తీసుకుని బయటకు వెళ్తూ ఉంటుంది. గీతకు ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడ జున్ను ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే సీత చిన్ని ఇద్దరు కలిసి గీత వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నారు. చిన్ని అటు చూడు. అరే అదే నా మంత్రాల దెయ్యం. కానీ గీత వాళ్ళ ఇంట్లో ఉందేంటి? అంటే అది రాజాని ఎత్తుకుపోవడానికి వచ్చిందా? ఎలాగైనా ఆ దయ్యాన్ని ఆపాలి. మమ్మీ అవును అదే దయ్యం. చూడండి. అయ్యయ్యో ఇప్పుడేం చేయాలి? రాజా అంకుల్ని ఎలాగైనా కాపాడాలి. వెంటనే సీత ఆ మంత్రాల దయ్యానికి ఎదురుగా నిలబడుతుంది. ఎవరు నువ్వు? నువ్వు నా దారి కిందకు అడ్డు వచ్చావు. లే అడ్డులే. నేను అడ్డు లేవాలా? అడ్డు లేవలసింది నువ్వు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ముందు. రాజాని నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళలేవు. నేను నిన్ను వదలను. నువ్వు నన్ను ఏం చేయలేవులే. అడ్డులే నువ్వు ముందు. నేను వెళ్ళాలి. రాజా రాజా నీకు నా మాటలు వినిపిస్తున్నాయా లేదా? తను నీ భార్య కాదు. నీకు అర్థమవుతుందా లేదా? తను ఒక మంత్రాల దయ్యం. ఈ దయ్యం నిన్ను వశపరుచుకుంది. అరే ఇప్పుడెలా? ఈ రాజా అసలు నా మాటలే పట్టించుకోవట్లేదు. నేను చెప్పాను కదా, నువ్వు ఏం చేయలేవు. మర్యాదగా అటు తప్పుకో. ఏంటి ఏమంటున్నావు? అయినా నీ గురించి నాకు అంతా తెలుసు. నువ్వు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు కాని ఇక్కడి నుంచి వెళ్ళలేదో నేను నీ సమాధిని కాల్చేస్తాను. అప్పుడు నువ్వు చచ్చిపోతావు. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నువ్వు చెప్పేదంతా అబద్ధమే. నువ్వు నన్ను ఏం చేయలేవు. నువ్వు ఆటలే. ఏంటి నేనేం చేయలేదా? నేను చెప్పిందంతా నిజమే. నేను వెంటనే వెళ్ళి నీ సమాధిని కాల్చేస్తాను. నీ రహస్యాలన్నీ నాకు తెలుసు. నేను చెప్పేది చేసి చూపించమంటావా? అమ్మో అరే ఇవకు అన్నీ తెలిసినట్టుగా ఉన్నాయి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నన్ను ఏమి చేయకు. నా సమాధి దగ్గర కూడా రావాలని ప్రయత్నించకు. కానీ నేను ఇంతటితో వదలను. నేను మళ్ళీ వస్తాను. ఇప్పటికైతే నేను వెళ్తున్నాను. అలా మంత్రగత్తె దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. అప్పుడే రాజాకు కళ్ళు తిరుగుతాయి.
ఆ, అరే ఏమైంది? నాకేమైంది? ఆ, గీత నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావు? నీకేం కాలేదు కదా? అరే జున్ను ఏంటి ఇంతలో ఏడుస్తున్నాడు? ఏమైంది గీత? ఆ, ఏమండి మీకేం కాలేదు కదా? అమ్మయ్యా, ఆ మంత్రాల దెయ్యంతో మీరు వెళ్ళిపోతారేమో అని నేను చాలా భయపడ్డాను. కానీ సీత అక్క వచ్చి మిమ్మల్ని కాపాడారు. మీకేం కాలేదు కదా? మీరు తిరిగి వచ్చారు, నాకదే చాలు. ఓ అరే నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను గీత? అవును గీత, ఇదంతా ఆ దయ్యం మాయల వల్లే జరిగింది. సరే పదండి, లోపలికి వెళ్దాం. అలా అందరూ లోపలికి వెళ్తారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.